మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఒక్కొక్క సంస్థ ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా విడుదల చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటి క్యూరియాసిటీ ఉన్న సందర్భంలో తాజాగా వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ప్రజలను ఆసక్తిగా తిలకించేటువంటి పరిస్థితికి క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మరొక సర్వే రావడం జరిగింది. ఈ సర్వేకి సంబంధించి మనం తెలుసుకుందాం. ఈ సర్వే ఎవరికి ఎడ్జిస్తుంది, ఎవరికి ఎక్కువ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సర్వే కోర్టసిస్ సర్వే. ఈ యొక్క సర్వే రిపోర్ట్ను కూడా వెల్లడించడం జరిగింది. కాకర్ల చంద్రశేఖర్ చీఫ్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ అని చెప్పేసి వారు చేసినటువంటి సర్వే ఈ కంపెనీ ద్వారా. సో ఈ సర్వే ఏ ప్రభుత్వాన్ని ఏర్పరిచేటువంటి విధంగా సంఖ్య ఇచ్చింది ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఒక్కొక్క సర్వేలు విడుదలవుతున్నాయి. సో ఒక సర్వే ఏమో వైఎస్ఆర్సీపీ అంటుంది, ఒక సర్వే కూటమి ఉంటుంది, ఇలా రకరకాల సర్వేలు వస్తున్నాయి. తాజాగా వచ్చినటువంటి మరొక సర్వే, ఈ సర్వేలో కూడా ఇది కర్టోసిస్ ఎగ్జిట్ పోల్ అని చెప్తున్నారు వీళ్ళు. ఎలక్షన్ కి సంబంధించి ఒక క్లియర్ స్ట్రాటజీ, అంటే ఈ పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చూస్తే కనుక పోస్ట్ పోల్లో జరిగినటువంటి పరిణామాలు మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి మూడ్ ఆఫ్ ద స్టేట్ మేము కన్సిడర్ చేసాం. దాని ప్రకారం ఎస్టిమేటెడ్ ఫిగర్స్ కొన్ని రీచ్ అయినాయి అని చెప్పి అంటున్నారు. ఈసారి కూడా మా అంచనాలు ఇవి అని చెప్పారు. లాస్ట్ 15 years డేటాను కూడా వీళ్ళు కన్సాలిడేట్ చేసి చెప్తున్నారు. అలానే కర్టోసిస్ 24 ఏపీ ఓటర్ స్టాటిస్టిక్స్ చూస్తే కనుక 51% ఉమెన్ ఓటింగ్ ఉంటుంది. అందుకని ఉమెన్ ఓటింగ్ ఎక్కువ జరిగింది ఈసారి ఆంధ్రప్రదేశ్లో. సో మామూలుగా కూడా జనరల్గా కూడా టోటల్ ఓటర్స్లో ఉమెన్ ఓటింగ్ ఎక్కువ ఉంది. మెన్ ఓటింగ్ చూస్తే కనుక 49% మాత్రమే ఉంది. సో దానికి సంబంధించి ఇంకోటి కీలకమైనటువంటి పోస్టల్ బ్యాలెట్ ఫ్యాక్టర్ గురించి. సో పోస్టల్ బ్యాలెట్ ఫ్యాక్టర్లో ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్ళినటువంటి వాళ్ళకి 4,44,218 ఓట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలానే 85 ఏళ్ల పైన పడి, అలానే వికలాంగులకి సంబంధించి ఇతర కేటగిరీలకు సంబంధించి అంటే సర్వీస్ ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా 27,000. అంటే ఓవరాల్గా చూస్తే కనుక 5 లక్షల పైసలకి 5,48,000 దాకా ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో. ఇది దేశంలోనే హైయెస్ట్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. స్ట్రాంగ్ వాలంటీర్ సిస్టమ్, అలానే గుడ్ పర్సెప్షన్ అగైనెస్ట్ జగన్ అమాంగ్ ఏజ్డ్ పీపుల్, రూరల్ సెగ్మెంట్ ఓటింగ్, ఇవన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు అంటున్నారు. అలానే నెగిటివ్ అంశాలు చూస్తే కనుక ఏవైతే యాంటీ ఇన్కంబెన్సీగా పరిగణిస్తున్నారో శాండ్ పాలసీ, డిపెండెంట్ ఆన్ లేబర్, తర్వాత లెక్కర్ పాలసీ, డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ ఎంప్లాయీస్, క్యాపిటల్ ఇష్యూ, ఇన్ఫ్లేషన్, మున్సిపల్ ట్యాక్సెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఇవన్నీ కొన్ని అసంతృప్తికి సంబంధించిన ఒక 10 ఫ్యాక్టర్స్ ఇచ్చారు. ఇక్కడ ఇవి ఒక 10 ఫ్యాక్టర్స్ ఇచ్చారు. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటిని చెప్పారు. అలానే కాంపిటేటివ్ ఫ్యాక్టర్స్ అగైనెస్ట్ కూటమి ఏం తీసుకొచ్చింది అనేది, స్ట్రాటజిక్ పోల్ ఈక్వేషన్స్, అలానే ప్లాన్డ్ సీట్ డిస్ట్రిబ్యూషన్, అలానే ఓవరాల్గా చూసినప్పుడు ఓట్ షిఫ్ట్ అలయన్స్కి ఎలా జరిగింది అనేది, టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, గ్రాస్ రూట్ క్యాంపెయినింగ్ అండ్ సోషల్ మీడియా యూసేజ్, అలానే లోకేష్ పాదయాత్ర ఎఫెక్ట్, పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇన్ గోదావరి డిస్ట్రిక్ట్స్, సో పోర్ట్రేయింగ్ చంద్రబాబు యాజ్ నీడ్ ఆఫ్ ఏపీ అనేది ఇక్కడ వీళ్ళ పాజిటివ్ ఫ్యాక్టర్స్లో ఒకటిగా కనిపిస్తుంది. ఎగ్జిస్టెడ్ యాంటీ ఇన్కంబెన్సీ ఆన్ జగన్స్ గవర్నమెంట్, పొలిటికల్ క్రైసిస్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ బై చంద్రబాబు నాయుడు అండ్ డెమోగ్రాఫిక్ పొలిటికల్ రీసెర్చ్ ఇన్ ఆల్ కాన్స్టిట్యున్సీస్. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్, ఇది ఫైనల్ గా తేల్చినటువంటి నంబర్. వీళ్ళు ఇస్తున్నటువంటి సర్వే అంచనాల ప్రకారం వైసీపీకి 64 నుంచి 66 స్థానాలు గెలుస్తుందని, టీడీపీ 94 నుంచి 98 స్థానాలు గెలుస్తుందని, జనసేన పార్టీ 8 నుంచి 10 స్థానాలు గెలుస్తుందని, బీజేపీ 0 నుంచి 2 స్థానాలు గెలుస్తుందని. అంటే క్లియర్ గా ఇక్కడ కూటమి అధికారంలో వస్తుంది అనేటువంటిది ఈ సర్వే మాట. అంటే ఓవరాల్ గా ఇక్కడ మనం కొన్ని ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుని చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బట్ దానికి ఉన్నటువంటి జగన్ ఓన్లీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఇక్కడ చూడండి, ఓవర్వెల్మింగ్ ఫ్యాక్టర్ ఓన్లీ జగన్. ఆ పార్టీలో జగన్ తప్పితే వేరే ఏమీ లేదు. అలానే యాంటీ ఇన్కంబెన్సీ ఇన్ సెమీ రూరల్ అండ్ అర్బన్ ఓటింగ్ ఈజ్ వైటల్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఎలక్షన్స్. వైసీపీకి నెగిటివ్ అయింది అదే అని చెప్తున్నారు. అలానే వైఎస్ఆర్సీపీ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఓన్లీ. ఈ ఫ్యాక్టర్స్ని బట్టి చూస్తే కనుక ఓవరాల్ గా రాబోయేటువంటి సీట్లలో తగ్గుదల, 2014లో వచ్చినటువంటి సీట్లు ఇంచుమించుగా ఆ సీట్లు వస్తున్నట్టుగానే మనం చూడాలి. 2014లో కూడా సేమ్ ఇదే కూటమిగా వచ్చారు. అప్పుడు జనసేన పార్టీ పోటీ చేయలేదు, ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేయలేదు. సో అదే ఫ్యాక్టర్స్ ఇక్కడ కనిపిస్తున్నట్టుగా చూపిస్తున్నారు. టీడీపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు చూస్తే కనుక క్యాడర్ రిలేషన్షిప్, అలయన్స్ విత్ జనసేన అండ్ టీడీపీ, వీళ్ళ మధ్య పర్ఫెక్ట్ గా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది సెట్ అయిందని చెప్తున్నారు. హ్యూజ్ పోలింగ్ పర్సంటేజ్ అండ్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అండ్ సిబిఎన్ అరెస్ట్ బ్రాట్ ఏ డిఫరెంట్ ఎడ్జ్ ఇన్ ద కామన్ ఓటర్ మైండ్ సెట్. అది
టీడీపీకి కలిసి వచ్చేటువంటి పోలింగ్ అంశం పర్సెంటేజ్ పెరగడం అనేది వీళ్ళకి అడ్వాంటేజ్ అని కూడా చెప్తున్నారు. వీళ్ళకి అడ్వాంటేజ్ ప్లస్ గ్రాస్ రూట్ లెవెల్లో రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు సమన్వయపరచుకోవడంలో సక్సెస్ అయిందనేది వీళ్ళు తేల్చినటువంటి మాట. అది ఈ కర్టోసిస్ ఎగ్జిట్ పోల్ సర్వే, ఎగ్జిట్ పోల్లో చెప్పినటువంటి మాట ఇది. సో ఇదే ఫ్యాక్టర్స్ జనసేనకి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జనసేన షల్ హ్యావ్ గుడ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఆల్ కంటెస్టెడ్ సీట్స్, అంటే అన్ని చోట్ల కూడా బలమైన పోటీ ఇచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. 21 సీట్స్లో కంటెస్ట్ చేసింది కాబట్టి ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ దెర్ ఈస్ నో సెకండ్ లెవెల్ క్యాడర్. జనసేన నీడ్స్ టు ఇంప్రూవ్ ఫ్రమ్ గ్రాస్ రూట్స్. ఇది ఫస్ట్ నుంచి కూడా అంటారు, ఎందుకంటే కింది లెవెల్లో సరైనటువంటి నిర్మాణం లేదు. ఫస్ట్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏమంటారు, మేము కలవడానికి కారణం ఏంటంటే టీడీపీకి ఆ నిర్మాణం ఉంది కాబట్టి మేము కానీ టీడీపీ నిర్మాణం జనసేనకు రాదు కదా. అందుకనే ఇక్కడ సీటు విషయంలో అది కన్వర్ట్ కాకపోవచ్చు అనేటువంటి అంచనాన్ని ఈ సర్వే వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 21 సీట్లలో 10 సీట్లు గెలవడం అంటే ఆయన చెప్పినటువంటి 100% స్ట్రైకింగ్ రేట్కి 50% పడిపోయినట్టు, 50% పడిపోయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక బీజేపీకి ఉన్నటువంటి మోడీ, అమిత్ షా, పవన్ అండ్ సిబిఎన్ అట్రాక్టెడ్ ఏపీ పబ్లిక్ బై ఎలక్షన్ మూడ్ పర్సుయేషన్ స్ట్రాటజీస్ ఫర్ ఓటర్ టర్న్అవుట్ ఫ్యాక్టర్ ఇన్ ద BJP contesting seats, but AP people have different perception against both of the two national parties, INC and Congress and BJP. So national parties ni AP ప్రజలు దూరం పెడతారనేది మరొకసారి ఈ సర్వే చెప్తుంది. ఎగ్జిట్ పోల్ క్లియర్గా చెప్తుంది. 0 నుంచి 2 అంటే 10 సీట్లు తీసుకున్నాయి. యాక్చువల్గా అలయన్స్ స్టార్ట్ అయినప్పుడే అసెంబ్లీ స్థానాల కంటే కూడా లోక్సభ స్థానాల మీద ఫోకస్ అన్నారు. బట్ లోక్సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలు కూడా కన్సిడరబుల్ నంబర్లో తీసుకున్నారు. సో అది పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి, అంటే ఇక్కడ ఒక 10 సీట్లు 11 సీట్లు అనుకుందాం, ఇక్కడ చూస్తే ఒక 8 సీట్లు పోతున్నాయి. మొత్తం కూటమికి ఇచ్చినటువంటి 31 సీట్లు 19 సీట్లు పోతున్నాయి అనేటువంటిది తెలుగుదేశమే వన్ సైడ్ ఫైట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి మాట అది. ఓవరాల్గా కూటమి ఒక సింపుల్ మెజారిటీ, అంటే ఇక్కడ చూస్తే కనుక మనం 108+2 అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి టీడీపీ సింగిల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి స్కోప్ ఉంది. కూటమిగా చూస్తే కనుక ఓవరాల్ గా 110 ఈ ఫిగర్ దాటేటువంటి అవకాశాలు లేవు అని కర్టోసిస్ సర్వే, కర్టోసిస్ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 110 స్థానాలతో కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కూటమికి బీజేపీ ఒక గుదిబండ, జనసేన పార్టీ కూడా ఒక దశ వరకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ తన స్థానాలను గెలిపించుకోలేకపోయినా కానీ టీడీపీ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించడానికి అవకాశం చాలా చోట్ల. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాలో కావచ్చు, జనసేన ఫ్యాక్టర్ యాడ్ అవడం వలన టీడీపీ మరికొన్ని సీట్లు అక్కడ గెలుచుకోవడానికి స్కోప్ ఏర్పడింది. బట్ బీజేపీ కంప్లీట్గా అక్కడ ఒక గుదిబండ అయ్యేటువంటి పరిస్థితి ఉందనేది ఈ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి మాట. ఇది ఓవరాల్గా వీళ్ళు ఇచ్చిన ఫిగర్స్. ఇక వీళ్ళు 15 ఇయర్స్ క్యాలిక్యులేషన్స్ కూడా తీసి చూశారు. ఈ లాస్ట్ 3 ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రిడిక్షన్స్ కలిపి చూస్తే కూడా వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఉన్నటువంటి వేరియేషన్స్, అంటే పోల్ ట్రెండ్కి సంబంధించి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతో ఎంతో జనసేన కొంత గెయిన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది జిల్లాల వారీగా ఇచ్చినటువంటి నంబర్స్. మొత్తం ఏ జిల్లాలో ఎన్ని సీట్లు గెలిచేటువంటి ఛాన్సెస్ ఉందనేది కర్టోసిస్ ప్రిడిక్షన్ చెప్తున్నటువంటి మాట. శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, 10 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 6 టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉంది. జనసేన 0, ఒకే ఒక సీట్ ఇక్కడ కంటెస్ట్ చేస్తుంది జనసేన, అది కూడా గెలవదని చెప్పేస్తారు. వైసీపీకి 4. విజయనగరం లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసింది, ఈసారి టీడీపీ 5 గెలుస్తుంది, 4 వైసీపీ గెలుస్తుంది. ఇక విశాఖపట్నంలో 15 సీట్లు ఉన్నాయి. లాస్ట్ టైం టీడీపీ 4 గెలిచింది, ఈసారి 8 గెలవబోతుంది. అలానే వైసీపీ 4కు పరిమితం అవుతుంది. జనసేన 3 గెలుస్తుంది. ఇక్కడ 4 సీట్లలో జనసేన కంటెస్ట్ చేస్తుంది, 3 గెలుస్తుంది. ఈస్ట్ గోదావరి చూస్తే కనుక 19 సీట్లో 12 చోట్ల టీడీపీ గెలవబోతుంది, 4 చోట్ల వైసీపీ గెలుస్తుంది, 3 చోట్ల జనసేన గెలుస్తుంది. జనసేన అక్కడ బహుశా 4 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టుంది. సో వెస్ట్ గోదావరి పరిస్థితి కూడా అంతే. 15 స్థానాల్లో 8 టీడీపీ గెలుస్తుంది, 3 వైసీపీ గెలుస్తుంది, 4 ఇక్కడ 5 చోట్ల పోటీ చేస్తుంది. ఒకటి పోలవరం ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి అంటారు. బహుశా అదే ఒకటి లాస్ అయ్యేటువంటి పరిస్థితి జనసేనకు కనిపిస్తుంది. ఇక కృష్ణా జిల్లాలో చూస్తే 16 సీట్లు ఉన్నాయి. మొత్తం 16 సీట్లలో 13 చోట్ల టీడీపీ గెలుస్తుంది, వైసీపీ 3 చోట్ల గెలుస్తుంది, జనసేన 0. అంటే జనసేన కృష్ణా జిల్లాలో అవినిగడ్లో పోటీ చేస్తుంది. సో అక్కడ ఓటమి పాలవుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే బీజేపీ ఇక్కడ మరొక 2 చోట్ల పోటీ చేస్తుంది. సో ఆ సీట్లు అందుకని ఎక్స్క్లూడ్ చేసేసినట్టుగా కనిపిస్తుంది. సో గుంటూరు జిల్లాలో చూస్తే కనుక జనసేన 0 పెట్టారు. ఎందుకంటే ఇక్కడ తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు, అక్కడ ఓడిపోతున్నట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. టీడీపీ 13 చోట్ల గెలుస్తుంది, వైసీపీ 4 చోట్ల గెలుస్తుంది. ఇక ప్రకాశం జిల్లాలో 12 సీట్లలో మొత్తం 8 చోట్ల టీడీపీ గెలుస్తుంది, 4 చోట్ల వైసీపీ గెలుస్తుంది. నెల్లూరు 10లో 6 టీడీపీ గెలుస్తుంది, 4 వైసీపీ గెలుస్తుంది. లాస్ట్ టైం ఇది క్లీన్ స్వీప్, వైసీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా ఇది. అలానే కడప జిల్లా
టీడీపీ 1 గెలుస్తుంది, కూటమి వైసీపీకి సంబంధించి 9 సీట్లు గెలుస్తుంది. ఇది కూడా లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసిన జిల్లా, కానీ 1 టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉంది. ఇక కర్నూలు 14, ఇది లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా, ఇక్కడ టీడీపీ 4 గెయిన్ అవుతుంది, వైసీపీ 9కి పరిమితం అవుతుంది. అనంతపురం 14 సీట్లు ఉన్నాయి, లాస్ట్ టైం టీడీపీ 2 గెలిచింది, ఇప్పుడు 5కి పెంచుకుంటుంది. బట్ వైసీపీ 7 చోట్ల గెలిచేటువంటి ఛాన్స్ ఉంది. అలానే ట్రెడిషనల్గా అనంతపురం టీడీపీకి చాలా గట్టిగా సపోర్ట్ ఇచ్చినటువంటి జిల్లా ఇప్పటివరకు. అంటే అక్కడ కూడా వైసీపీ ఆధిపత్యం ఉంది. అంటే రాయలసీమ జిల్లాలో వైసీపీ చాలా క్లియర్ గా ఆధిపత్యం చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి, 5 చోట్ల టీడీపీ గెలిచింది. లాస్ట్ టైం ఒక్క కుప్పం తప్పితే అన్ని చోట్ల టీడీపీ ఓడిపోయింది, ఇప్పుడు 5 గెలుస్తున్నారు. అలానే 8 చోట్ల వైసీపీ గెయిన్ అవుతుంది. సో ఓవరాల్ గా ఫిగర్స్ చూస్తే 67, టీడీపీ 94 కనిపిస్తుంది. జనసేన పార్టీకి సంబంధించి 10 సీట్లు పక్కాగా కనిపిస్తుంది. సో ఇది 175 నియోజకవర్గాల్లో కర్టోసిస్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి డేటా. దీని ప్రకారం నంబర్స్ రావడానికి అవకాశం ఉంది అనేది చెప్తుంది. ఇక ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అంటే మనం ఖచ్చితంగా జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఇది ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఇందులో అనలైజ్ చేశారు. మేబీ జూన్ 4న అసలు ఫిగర్స్ వస్తాయి కాబట్టి ఇది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెర్షన్ ఉంది. సో ఎవరు సక్సెస్ అవుతారు అనేది అప్పుడు అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికి అది కర్టోసిస్ ఇస్తున్నటువంటి సర్వే ప్రకారం చూస్తే పూర్తిగా ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పరచబోతుంది, టీడీపీకి 90కి పైగా స్థానాలలో సీట్లు లభించబోతున్నాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది. వైసీపీ 64 నుంచి 66, 70 మధ్యలోనే సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో ఈ సర్వే పూర్తిగా ఏపీలో టీడీపీ ప్రభుత్వమే రాబోతుంది, మరొకసారి చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారనేటువంటి విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.